పుట్టినట్టి రక్షకా ఓ ఇమ్మానుయేల్ ప్రభు ఓ నరావతారుడా నిన్ను ఎన్న శక్యమా దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి రావే నీతి సూయుడా రావే దేవపుత్రుడా నీదు రాక వల్లను లోక సౌఖ్యమాయేను భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి రక్షకున్ స్తుతించుడి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాలకి వందనాలు దేవా. సంఘ కార్యక్రమాలు జరుగుతుండగా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు దేవా. సంఘానికి లేటుగా రాకుండా చూడు దేవా. చెప్పే వాక్యం అర్థం చేసుకునేలా చూడం. ఈ చిన్న యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. అందరం కూర్చుండి ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగం చదివి వినపాల్సిందిగా బ్రదర్ సామ్రాట్ని ఆహ్వానిస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన కొరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు 24వ సంకీర్తన 1 నుంచి 10 వచనాలు. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుకుందాం. భూమిని దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడు ఈ వాక్యాన్ని తన పరిశుద్ధ వినికిల్లో దీవించునుగాక. థ్యాంక్ యూ బ్రదర్. కుయర్ వారు వచ్చి పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. ఆశ్చర్యకరుడా. మన సంఘ కాపరి గారు రాసిన ఆశ్చర్యకరుడా ఆలోచనాకర్త సాంగ్ని పాడి దేవుడి నామం స్తుతించుకుందాం. ఆశ్చర్యకరుడా ఆలోచనాకర్త అందరి కొరకు వచ్చావయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనాకర్త అందరి కొరకు వచ్చావయ్యా. అందలములు విడనాడినావు, అవనిలో శ్రేష్ఠుడు నీవు. అందలములు విడనాడినావు, అవనిలో శ్రేష్ఠుడు నీవు. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా హోసన్న హల్లెలూయా. ఆశ్చర్యకరుడా ఆలోచనాకర్త అందరి కొరకు వచ్చావయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనాకర్త అందరి కొరకు వచ్చావయ్యా. నశించిన వారిని రక్షించుటకు నరుని రూపమును ఈ లోకములో ధరించితివి. నశించిన
నరుని రూపమును ఈ లోకంలో ధరించితివి. నరక పాత్రులైన వారికి మోక్షమునను గ్రహించితివి. నరక పాత్రులైన వారికి మోక్షమునను గ్రహించితివి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అందరి కొరకు వచ్చావయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అందరి కొరకు వచ్చావయ్యా. పాపమలినము అంటకుండా పవిత్రునిగా జీవించి పరలోకమే మన గురి అని ప్రజలకు బోధించి, పాపమలినము అంటకుండా పవిత్రునిగా జీవించి పరలోకమే మన గురి అని ప్రజలకు బోధించి పరలోకమునకు చేర్చా మార్గము నీవైతివే. పరలోకమునకు చేర్చా మార్గము నీవైతివే. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అందరి కొరకు వచ్చావయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అందరి కొరకు వచ్చావయ్యా. మహిమ దేహమును విడచి మట్టి దేహమును ధరించి పరలోకమును విడచి భూలోకమునకు వచ్చి మహిమ దేహమును విడచి మట్టి దేహమును ధరించి పరలోకమును విడచి భూలోకమునకు వచ్చి నరకములమైన మాకు మహిమ దేహమును ఇచ్చుటకు, మట్టి దేహులమైన మాకు మహిమ దేహమును ఇచ్చుటకు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అందరి కొరకు వచ్చావయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అందరి కొరకు వచ్చావయ్యా. అందలమును విడనాడినావు అవనిలో శ్రేష్ఠుడు నీవు. అందలమును విడనాడినావు అవనిలో శ్రేష్ఠుడు నీవు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. కోయర్ టీం వారికి నా వందనాలు. మరి కొద్ది నిమిషాలు విజ్ఞాపన ప్రార్థనలో గడుపుదాం. సంఘ కార్యక్రమాల కొరకు, సంఘ కుటుంబాల క్షేమం కొరకు, క్రిస్మస్ కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా జరుగునట్లు చెరునుప్పలపాడు మందిర నిర్మాణం కొరకు ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్న బ్రదర్ దినేష్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించు మా ప్రియపల్ల తండ్రి. మమ్మల్ని అందరూ నాశనం తిరిగించు నాయన. మా క్యాప్ రాకుండా ఉండే తట్టు చూడు నాయన. మా సండే స్కూల్లో నాశనం నించు నాయన. మా క్యాప్ రాకుండా ఉండే తట్టు చూడు నాయన.
చీరను పొలపాడి చర్చిని ఆశందించు నాయన. ఆ చర్చి బాగా కట్టేటట్టు చూడడం నాయన. మా ఈ చర్చిలో ఉండే సంఘ పెద్దలను ఆశీర్వదించు నాయన. వాళ్ళకని ఎప్రాకునైనా తట్టు చూడడం నాయన. మా పాస్టర్ అంకుల్ని ఆశీర్వదించు నాయన. ఆయనకని ఎప్రాకునైనా తట్టు నాయన. యేసుక్రీస్తునామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకం ముందు ఎలాగో భూమి మీద నెరవేరును గాక. అడిగిన ఆహారం నేను మాకు దయచేయము, మా రుచులు క్షమించే ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధన లేక కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నిన్నావు తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. కొన్ని ప్రత్యేక పాటలు విందాం. మరి మన మధ్యలో ఉన్న సిస్టర్ సిరి వచ్చి ఒక పాట పాడాలి. పశువుల పాకలో మన కొరకు యేసయ్య జన్మించనేడు, ఆకాశంలో అందాల తార వెలసింది చూడు. పశువుల పాకలో మన కొరకు యేసయ్య జన్మించనేడు, ఆకాశంలో అందాల తార వెలసింది చూడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పశువుల పాకలో మన కొరకు యేసయ్య జన్మించనేడు, ఆకాశంలో అందాల తార వెలసింది చూడు. దావీదు పురములో శిశువు పుట్టెను చూడగరారండి, ఈ దినమే మీ హృదయాలను ఆయన కర్పించుడి. దావీదు పురములో శిశువు పుట్టెను చూడగరారండి, ఈ దినమే మీ హృదయాలను ఆయన కర్పించుడి. పశువుల తొట్టెలో క్రీస్తును ప్రేమతో దర్శించండి, వేగిరమే ప్రభు సన్నిధిలో అందరూ ఇక చేరండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పశువుల పాకలో మన కొరకు యేసయ్య జన్మించనేడు, ఆకాశంలో అందాల తార వెలసింది చూడు. మరియా యోసేఫు ఇమ్మానుయేలును మనసారా సేవింపగా, సంతోషకరమైన శుభవర్తమానము దూతలు ప్రకటించగా. మరియా యోసేఫు ఇమ్మానుయేలును మనసారా సేవింపగా, సంతోషకరమైన శుభవర్తమానము దూతలు ప్రకటించగా. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములు నెరవేరగా, సమాధానకర్త అద్భుత రీతిగా ఆలోచనకర్త ఇరాగా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పశువుల పాకలో మన కొరకు యేసయ్య జన్మించనేడు, ఆకాశంలో అందాల తార వెలసింది చూడు. థ్యాంక్ యూ ఆల్. తదుపరి పాట పాడవలసిందిగా మాస్టర్ ఆల్విల్ని ఆహ్వానిస్తున్నాం. వాక్యమే శరీరమై
రక్షకుడు ఉదయించే, పాపాన్ని శాపాన్ని తొలగింపాను, రక్షకుడు భూమికి దించెను. గురువాడ వీధులలో లోకమంతా సందడట, ఆడేదాము కొని ఆడేదాము, భలే పూజించి కనపరిచేదాం. చుక్క పుట్టింది ఏలో ఏలేలో, సందడి చేద్దామా ఏలో. రాజు పుట్టినాడు ఏలో ఏలేలో, కొలువబోదామా ఏలో. గాబ్రియలు వార్త విని వచ్చాడమ్మా, గానములతో గంతులు వేస్తూ గగనాలంటే ఎలా గణపరిచేదాం. గొర్రెల విడచి మందాల మరచి, గాబ్రియలు వార్త విని వచ్చామమ్మా, గానములతో గంతులు వేస్తూ గగనాలంటే ఎలా గణపరిచేదాం. చీకట్లో కూర్చున్న వారి కోసం నీతి సూర్యుడే ఉదయించే, పాపాన్ని శాపాన్ని తొలగింపాను, పరమును చేర్చాను ఆరోధించే. ఈ బాలుడే మా రాజు, రాజులకు రారాజు, ఇహం పరమందరము జగమంతా సందడి చేద్దా. చుక్క పుట్టింది ఏలో ఏలేలో, సందడి చేద్దామా ఏలో. పొలమును విడచి ఏలో ఏలేలో, పూజ చేద్దామా ఏలో. వచ్చాము తూర్పు దేశపు జ్ఞానులము, తన భుజముల మీద రాజభారము, నా తనయుడెవరో చూడ వచ్చామమ్మా. తారాను చూచి తరలి వచ్చాము తూర్పు దేశపు జ్ఞానులము, తన భుజముల మీద రాజభారము, నా తనయుడెవరో చూడ వచ్చామమ్మా. బంగారు సామ్రాణి బోనాములు వాళ్ళు నీకే మేము అర్పించాము, మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం, మా మదిలో నీకేనై సింహాసనం. ఈ బాలుడే మా రాజు, రాజులకు రారాజు, ఇహం పరమందరము జగమంతా సందడి చేద్దా. చుక్క పుట్టింది ఎల్లో ఎల్లెల్లో, సందడి చేద్దామా ఎల్లో. చూడమ్మ ఏలో ఏలేలో, భూమికి దించేనమ్మ ఏలో.
పాట పాడవలసిందిగా బ్రదర్ అయాన్ష్ని ఆహ్వానిస్తాను. అయాన్ష్ అండ్ టీమ్. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో దారులలో శ్రమలే నమరించుమయ్యా చీకటిలో నాడు చీకటిలో అగ్ని సమ్మయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసం నన్ను బ్రతకమని దయచేయండా ఎసయ్యా నీకే లేకుండా చలేను టైంలో నా చెంతగించావే నా చేకాలలో నావే ఒంటరి పనిలో దండగణించావే నేను వచ్చే కాలంలో నావే నూటిలో ధరలో శుద్ధతలో పరిశుద్ధతలో దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ సాహసమే నన్ను బ్రతకమని. క్రిస్మస్ గ్రీటింగ్ తెలియపరచడానికి మన మధ్యలో ఉన్న జాన్ విజిత్ని ఆహ్వానిస్తున్నాను. Praise the Lord. On behalf of our Lord Jesus Christ, as we celebrating MMBC Holy Hearts Christmas, and we wishing entire MMBC family a very happy Christmas and prosperous New Year. From all Holy Hearts, thank you Pastor Garu for this wonderful opportunity. Thank you. థ్యాంక్ యూ బ్రదర్. అందరూ మీ కుడి హస్తాల్లోకి మీ బైబిల్ తీసుకోండి. జీవవాక్యం అనే చరణం పాడుకుందాం. జీవవాక్యము నా జీవితము నాకే వెలుగుతో బలమునై నన్ను నడుపునది వెలుగుతో బలమునై నన్ను నడుపునది. హల్లెలూయా 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 హల్లెలూయా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాలు చదవాల్సిందిగా సిస్టర్ వెరోనికాని ఆహ్వానిస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపించుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. థ్యాంక్ యూ సిస్టర్. వాక్యం కోసం ప్రార్థించవలసిందిగా సిస్టర్ దయాని ఆహ్వానిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కోసం ప్రార్థించుకుందాం. యేసయ్య, మీ బంగారు పాదాల కింద స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఇప్పటిదాకా కాచి కాపాడినందుకు మీకే స్తోత్రాలయ్యా. నాయనా తండ్రి, ఈరోజు ఆరాధన చక్కగా నడిపించబోతుండగా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాయనా. చదివిన లేఖన భాగాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయనా. వాక్యం అందించబోతున్న మా పాస్టర్ గారిని ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. డిసెంబర్ మాసంలో రచించిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం వారి గురించి తెలియపరుస్తుందిగా సిస్టర్ సిపోరాని ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే రచయిత పేరు రెవరెండ్ బొంతా సమూయేలు గారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల రచయిత. వీరి తల్లిదండ్రుల పేర్లు రెవరెండ్ జాన్ మరియు సంతోషమ్మ గారు. రెవరెండ్ బొంతా సమూయేలు గారు 1911 నవంబర్ 19 నర్సరావుపేటలో జన్మించారు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 578వ పాట. కోతకాలపు పండుగలలో ఈ పాట పాడకపోతే కోతకాలపు పండుగ జరిగినట్టే కాదు. రెవరెండ్ బొంతా సమూయేలు గారు ప్రథమొక ప్రజ్ఞాశాలి, కవి, గాయకుడు, సంగీత విద్వాంసకుడు, కథ కాలక్షేపంలో ప్రసిద్ధి చెందినవాడు. ప్రసంగి ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. సంగీత కళాశాలలో నీకెందుకు సంగీతం అని హేళన చేసినప్పుడు కృంగిపోకుండా పట్టుదలతో కోర్సుల్ని ముగించి ఆయనకున్న సంగీత జ్ఞానమును 10 మందికి పంచిపెట్టారు. రెవరెండ్ బొంతా సమూయేలు గారు జనవరి 6, 1986లో కావలి పట్టణంలో మరణించారు. 40 సంవత్సరాలుగా పనిచేసిన బాప్టిస్ట్ సెమినార్ రామాయ పట్టణంలో సమాధి చేయబడ్డారు. థ్యాంక్ యూ సిస్టర్. సంఘ ప్రకటనలు తెలియపరచడానికి మన్విత్ సందేశ్ని ఆహ్వానిస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. మన సంఘ మాస కార్యక్రమాలు తెలుసుకుందాం. ప్రతి నెల 1వ తేదీ మనకు ఉదయం 6 గంటలకు ప్రాతకాల ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల 2వ శనివారం MMBC ఫ్యామిలీ ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. ప్రతి నెల 2వ బుధవారం MMBC పాస్టర్స్ మెంటరింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి 1వ ఆదివారం ఉదయకాల ఆరాధన మరియు 2వ ఆదివారం సాయంత్రం ఆరాధన నందు బల్లారాధన జరుగుతుంది. ప్రతి 3వ ఆదివారం హోలీ హార్ట్స్ ఆరాధనలో స్పెషల్ సాంగ్స్ మరియు స్టోరీస్ తెలియచేస్తారు. నెక్స్ట్ వీక్లీ ప్రోగ్రామ్స్ తెలుసుకుందాం. ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు సండే స్కూల్ జరుగును మరియు ఆదివారం ఉదయకాల ఆరాధన 10 గంటలకు జరుగును మరియు 12:30కి యూత్ మీటింగ్ జరుగును. సాయంకాల ఆరాధన 6 గంటలకు జరుగును. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగును. ప్రతి బుధవారం 7 గంటలకు జీజస్ వేవ్స్ ఆన్లైన్ ప్రేయర్ జరుగును. ప్రతి శుక్రవారం సాయంకాలం 8 గంటలకు విజ్ఞాపన ప్రార్థన జరుగును మరియు క్రోయర్ ప్రాక్టీస్ కూడా జరుగును. ఈ డిసెంబర్ మాసంలో 1వ ఆదివారం చిల్డ్రన్ క్రిస్మస్, 2వ ఆదివారం యూత్ క్రిస్మస్ అండ్ 3వ ఆదివారం ఉమెన్స్ క్రిస్మస్. 28 రాత్రి 7 గంటలకు క్యాండిల్ లైట్ సర్వీస్ జరుగును. 25 క్రిస్మస్ ఆరాధన 10 గంటలకు జరుగును. 28 థ్యాంక్స్ గివింగ్ సండే జరుగును. 31 రాత్రి 7 గంటలకు వాచ్ నైట్ సర్వీస్ జరుగును. జనవరి 1, 2026 న్యూ ఇయర్ ఆరాధన జరుగును. కావున సంఘం అంతా అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతూ అన్ని కార్యక్రమాల కోసం ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. తదుపరి కార్యక్రమాలని పాస్టర్ గారికి అప్పగిస్తుంది. ఈరోజు సండే స్కూల్ క్రిస్మస్
సో సండే స్కూల్ క్రిస్మస్ అంటే సండే స్కూల్ పిల్లే నడిపిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అనమాట. చాలా ప్రార్థన చేసుకున్నాను. ఈ స్థలంలో నిలబడాలి కదా, ఈ స్థలంలో నిలబడాలంటే మరి పిల్లలు బాప్తీసం తీసుకోలేదు, ప్రభు బలలో చేయవేయరు, ఇలాంటి విమర్శలు కూడా వస్తాయి. మరి ఇక్కడ నిలబెట్టొచ్చా అనేది నాలో కలిగిన ఏమంటారు మనోవేదన. అప్పుడు చాలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కొన్ని రెఫరెన్స్లు చూపించాడు నాకు. దాన్ని బట్టి ధైర్యం చేసి సండే స్కూల్ డైరెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఈ వారం అంతా వాళ్ళని చర్చిలోకి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించి నిలబెట్టాలి, ఖచ్చితంగా మనం వారిని తయారు చేయాలి అన్నప్పుడు సండే స్కూల్ డైరెక్టర్ గారు మరి మిగతా డైరెక్టర్స్తో మాట్లాడేసి తను చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిగించింది. మరి ఏం రెఫరెన్స్లు వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి కారణమైనయో 2-3 చెప్తాను మీకు, ఆ తర్వాత వాక్యంలోకి మనం వెళ్దాం. మొదటిగా కీర్తన గ్రంథము 8వ కీర్తన 2వ చరణం. 8వ కీర్తన 2వ చరణం మనందరికీ తెలిసినయే. చూడండి ఏం రాయబడిందో. 8వ కీర్తన 2వ చరణం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును. మరి బాలురు చంటి పిల్లలు ఒక దుర్గాన్ని స్థాపిస్తారా? మరి వాళ్ళ సంగతి ఏంటి? మరి వారి రక్షణ, బాప్తీసం, మరి పశ్చాత్తాపం ఇవన్నీ వారి జీవితంలో కలిగి ఉంటాయా కదా? ఇదొకటి. కాబట్టి వారి ద్వారా మనము దుర్గములను స్థాపించవచ్చు. శత్రువు యొక్క కోట గోడలను కూల్చవచ్చు అనేది దేవుడు మనతో మాట్లాడాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము చూడండి. అక్కడ ఏమంటే, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన చెప్పండి ఎవరినంట, చిన్న బిడ్డని తన యొద్దకు పిలిచి, అప్పుడు నాకు అనిపించింది తన దగ్గరికి వచ్చే అర్హత, తన దగ్గరికి పిలిచి అంటే అలా మోకాళ్ళ దగ్గర వాటేసుకొని ఉంటాడేమో ప్రభు, అలా దగ్గరికి తీసుకొని భుజం మీద తల మీద చెయ్యేసి నిమురుతూ ఉంటాడేమో కదా. తన దగ్గరికి పిలిచి, ఆ పదం ఎంత బాగుందో. కాబట్టి తన దగ్గరికి పిలిచిన ఒక చిన్న బిడ్డ యేసయ్య దగ్గరకే వెళ్ళిపోతే మరి యేసయ్యని గురించి చెప్పే ఈ ప్లేస్లో ఉండొచ్చా, ఉండకూడదు అనేది నాకు వచ్చిన పాయింట్ అన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఒక చిన్న బిడ్డని తన దగ్గరికి పిలిచి, తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా అన్నాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ. కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న విశ్వాసులు, సంఘం గమనించాలా ఏంటంట, మీరు మార్పు నుండి వారి వంటి వారైతే కానీ కుదరదు. నేను ఇటీవల దేవుడు నాతో ఒక ప్రసంగం చాలా బాగా మాట్లాడాడు. అదేమిటంటే అభివృద్ధి చెందటం అనేటువంటిది, ఫలించటం అనేటువంటిది. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఎంతకాలం ఎదుగుతాడు? ఇంకా ఎదగాల, ఇంకా అభివృద్ధి అవ్వాలా. అప్పుడు ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఏమన్నాడంటే దాని గురించి, నేను 20 సంవత్సరాలు పెరిగాను. ఆ 20 సంవత్సరాలు 5 అడుగుల 6 అంగుళాలు లేదా 7 అంగుళాలు పెరిగాను. ఇప్పుడు నా వయసు 75 సంవత్సరాలు. ఒక దైవజనుడు అన్నాడు 75 సంవత్సరాలు. మరి నేను 20 సంవత్సరాలకి 5 అడుగుల 6 అంగుళాలు పెరిగితే ఇప్పుడు నేను 75 సంవత్సరాలకి నేను ఎంత పెరగాలి చెప్పండి? ఎన్ని అడుగులు రావాలి? కనీసం 18 అడుగులన్నా రావాలి. మరి 18 అడుగులు నేను ఎదిగితే నేనేమన్నా సమాజానికి ఉపయోగపడతానా? దేశానికి ఉపయోగపడతానా? కుటుంబానికి ఉపయోగపడతానా? అసలు నేను ఎట్ట నడవాలి, ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ కూర్చోవాలి, నేను ఎట్ట తినాలి అని అంటూ ఆయన అన్నాడు, మీ భక్తి జీవితంలో కూడా చచ్చిపోయినాక ఎదుగుతూ ఉంటే ఇంక మీరు ఫలించేది ఎప్పుడు అంటాడు ఆయన. మీరు ఫలించేది ఎప్పుడు? ఇంకా ఎదుగుతా పోతా ఉంటే బతికినంతకాలం 1 అడుగు, 5 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు అట్లాగా మీరు చచ్చిపోయేదాకా ఆత్మీయ జీవితంలో ఎదుగుతా పోతా ఉంటే ఇక మీరు ఫలములు ఇచ్చేది ఎప్పుడు?
కాబట్టి ఎదుగుదల ఒక దగ్గర ఆగిపోయిన తర్వాత ఇప్పుడు నీ ఎదుగుదల ఇతరులకి ఫలములను ఇవ్వాలి అని మాట్లాడతాడు ఆయన. చాలామంది అంటూ ఉంటారు, నేను ఎదగాలి ఎదగాలి ఎదగాలి. ఎంతకాలం ఎదుగుతావు? ఇంకా 20 అడుగుల దాకా ఎదిగి 30 అడుగుల దాకా ఎదిగి ఇంకా ఎప్పుడు నువ్వు ఫలించేది ఎప్పుడు, ఫలాలు ఇచ్చేది ఎప్పుడు, పువ్వులు ఇచ్చేది ఎప్పుడు, ఆకులు ఇచ్చేది ఎప్పుడు? ఇంక ఎదుగుతా పోతా ఉంటే మనం ఫలించేది ఎప్పుడు అని అంటాడు ఆయన. కాబట్టి ఫలమిచ్చు చెట్టు వలె ఎదుగుదల ఒక టైం వచ్చినాక ఆగిపోవాలి, కొన్ని సంవత్సరాల తర్వాత ఆగిపోవాలి. ఎదుగుదల ఆగిపోయిన నీవు ఫలములు ఇతరులకి అందించాలి, నీడివ్వాలి, పువ్వులను ఇవ్వాలి, అట్లనే పరిచర్య చేయాలి. కాబట్టి మనం దేవునికి ఇంకా దేవుళ్ళు ప్రార్థనలో ఎదిగి, వాక్యంలో ఎదిగి, పాటల్లో ఎదిగి, నాయకత్వంలో ఎదిగి, సేవలో ఎదిగి ఇంక ఇతరులకు ఎప్పుడు నువ్వు ఉపయోగపడేది ఎప్పుడు, ఆ పండ్లు ఇచ్చేది ఎప్పుడని ఆయన మాట్లాడినప్పుడు చాలా బలమైన మాట. కాబట్టి ఇప్పుడు ప్రభువు కూడా ఒక మాట అంటా ఉన్నాడు. ఏమని? ఈ మాట చూసినప్పుడు ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ కదా, మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ. కాబట్టి మీరు అక్కడే కూర్చొని చెప్పిన ప్రసంగాలన్నీ రాసుకొని అన్నీ విని బాగా ఉందని చెప్పి మార్కులేసి వెళ్ళిపోతూ ఉంటే ఇంక మీరు వచ్చి ఇక్కడ నిలబడేది ఎప్పుడు? మీరు వచ్చి ప్రభువుని ప్రకటించేది ఎప్పుడు? మీరు ఇంకెప్పుడు మిషనరీలు అవ్వాలి, మీరు ఎప్పుడు ఇంక సేవకులు అవ్వాలి, మీరు ఎప్పుడు ఇంక సువార్థికులు అవ్వాలి? ఈ జీవితాంతం ఇంతేనా? ఇంకా నాకు అనిపించింది, ఒక్కొక్కరు ఎన్ని ప్రసంగాలు విని ఉంటారు? కనీసం 500-600 ప్రసంగాలు విని ఉంటారుగా. మరి నీ నోట నుండి ఎప్పుడన్నా ఒక్క ప్రసంగం అన్న బయటకు వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. ఎన్ని ప్రసంగాలు ఇప్పటికి వినుంటాం. సంవత్సరానికి ఒక 100 ప్రసంగాలు వేసుకోండి ఉదాహరణకి. ఆ లెక్కను చూస్తే ఇప్పుడు నీకు 50 సంవత్సరాల వయసు అనుకోండి, అప్పుడు ఎన్ని ప్రసంగాలు విన్నట్టు? 5000 ప్రసంగాలు విన్నావు. ఈ 5000 ప్రసంగాలు వినండి, నీవు ఒక్కసారన్నా ప్రసంగం చెప్పావా? ఒక్కసారన్నా ఎవరికన్నా కదా? దాదాపుగా ఒక 100 మంది ప్రసంగికుల ప్రసంగాలన్నా వినుంటారు. మీ కాపరి ప్రసంగం వినుంటారు, స్పెషల్ మీటింగ్ ప్రీచర్స్ ప్రసంగం వినుంటారు, టీవీలో చెప్పేవాళ్ళ ప్రసంగం వినుంటారు, యూట్యూబ్లో చెప్పేవాళ్ళ ప్రసంగం వినుంటారు, గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టే వాళ్ళ ప్రసంగాలు వినుంటారు. ఇట్లా ఇంతమంది ప్రసంగాలు విని 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 ఇంకెప్పుడు చెప్పాలి? 100 ప్రసంగాలు విని చచ్చిపోవటమేనా మన పని? 1000 ప్రసంగాలు విని చచ్చిపోవటమేనా మన పని? బాగా ఎదిగి 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 చచ్చిపోవటమేనా మన పని? ఎప్పుడు రావాలి ఇక్కడికి వచ్చే ఆత్మీయ అర్హత ఎప్పుడు సంపాదించుకోవాలి? ఇంకా మేము కాదులే బ్రదర్, ఇప్పుడు కాదులే బ్రదర్, ఈసారిలే బ్రదర్, ఇప్పుడు బిజీగా ఉన్నానులే బ్రదర్, ఇప్పుడు మనసు బాగలేదులే బ్రదర్, ఇప్పుడు ఇది బ్రదర్ అది బ్రదర్. ఎంతకాలం ఈ బెదర్ అని వెదర్ని పాడు చేస్తూ కూర్చుంటావు కదా. కాబట్టి రావాలి, ఇంకా ముందుకు రావాలి, చెప్పాలి, మాట్లాడాలి. కాబట్టి ప్రభువు మాట్లాడుతూ చిన్నపిల్లల గురించి అంటూ ఆ 2వ వచనంలో అంటాడు, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా అన్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకున్న వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఈనాటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. 6వ వచనం, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడి మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. చిన్న బిడ్డ గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయం కూడా గమనించండి. 13వ వచనం నుంచి 10వ అధ్యాయము 13వ వచనం నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చూడండి, చిన్న బిడ్డలను ఆయన దగ్గరికి తీసుకొస్తుంటే ఆటంకపరుస్తూ ఉంటారు. ఆయన ఏమంటారంట? యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డను మత్తయి సువార్తలో దగ్గరికి తీసుకున్నాడు, మధ్యలో నిలబెట్టాడు. మార్కు సువార్తలో భుజాల మీద ఎత్తుకున్నాడు, హృదయానికి హత్తుకున్నాడు, కౌగులించుకున్నాడు. చూడండి ఏం రాశాడు? ఆ బిడ్డను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. నాకు అనిపించింది, ఆ బిడ్డని ఇలా ఎత్తుకొని కౌగిలించుకున్నప్పుడు ఈ చేత్తో ఆ బిడ్డని ఇలా హత్తుకొని ఈ చేత్తో ఇలా తల మీద పెట్టి దేవుడు దీవించాడు. భూమి మీద ఉన్నప్పుడు కాదు, ఇట్లా పెట్టడం కాదు, మనకైతే ఇట్లా పెట్టొచ్చేమో, కానీ బిడ్డని ఇట్లా ఎత్తుకొని కౌగిలించుకొని హృదయానికి ఇలా అద్దుకొని ఇలా చేయబెట్టి ఆశీర్వదించాడు.
కాబట్టి ఆ బిడ్డల్ని ఇక్కడ నిలబెట్టడానికి కారణాలు ఈ రెఫరెన్స్లు. కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి వాళ్ళకి రక్షణ లేదు కదా, తెలియదు కదా, బాప్తిసం లేదు కదా, అమ్మో ఇది పరిశుద్ధమైన స్థలం, అమ్మో బలిపీఠం మీద పెట్టాడు పాస్టర్ గారు అనే విమర్శకులకి, లేకపోతే అలా ఆలోచించే వారికి ఒక సమాధానమే ఈ 3 రెఫరెన్స్లు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇది ఒకటని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఓకే, కాబట్టి మన సండే స్కూల్ బిడ్డల్ని అభినందిస్తూ ఉన్నాము. హోలీ హార్ట్స్ వాళ్ళని, వాళ్ళ పేరెంట్స్ని కూడా అభినందిస్తున్నాం. ముఖ్యంగా సండే స్కూల్ డైరెక్టర్స్ వారిని అభినందిస్తున్నాం. అసలు ఎంత చక్కగా బిడ్డలు నడిపించారో. వాళ్ళకి మంచి విత్తనాలు మనం వేసాం వాళ్ళ గుండెల్లో. అయితే తల్లిదండ్రులకు ఒక మాట చెప్తున్నాను, నాయనమ్మ, అమ్మమ్మలు, తాతయ్యలకి, లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులందరికీ, పెద్దవాళ్ళకి ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే ఇది కాపాడండి, బిడ్డల్లో ఇది కాపాడండి, చెడగొట్టద్దు, పోగొట్టద్దు. ఇది కాపాడాలి మనం బిడ్డల్లో. ఇది కాపాడకపోతే చాలా కష్టం. నేను ద్వితీయోపదేశ కాండం చదువుతూ ఉంటే ఒక మాట గుర్తొచ్చింది. రాత్రి ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట జ్ఞాపకం వచ్చింది, అది కూడా చెప్తాను నేను. ఒకసారి ద్వితీయోపదేశ కాండము తీయండి. వాక్యం ప్రసంగాలకి మనం అలవాటు పడద్దు, కొన్ని వాక్యాలు మనం నేర్చుకోవడం చాలా మంచిది. 6వ వచనం, 31వ అధ్యాయం 6వ వచనం, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనం చూడండి ఏం రాయబడిందో. 6వ వచనం చూసుక, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు. ఈ మాటే నాకు అనిపించింది, నీతో కూడా వచ్చేవాడు నీది. ఇదేంటి, ఇక్కడ ఏం సందేశం ఉందంటే, నేనేం రాసుకున్నానంటే నా బైబిల్లో నీతో కూడా వచ్చేవాడు యేసు కాబట్టి ఆయనను పోగొట్టుకోవద్దు అని రాశాను కదా. ఆయన మనతో వస్తానికి ఇష్టపడతాం. వస్తూ ఉంటే మనం ఆయన పోగొట్టుకొని వెళ్ళిపోతే కష్టం కదా. ఆయన మనతో వస్తూ ఉంటే ఆయన వదిలేసి వెళ్ళిపోవద్దు, లేదా ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోయేటట్టుగా చేసుకోవద్దు. ఆయన నీతో వస్తున్నప్పుడు ఆయనను పోగొట్టుకోవద్దు. 7వ వచనం కూడా చూడండి ఏం రాశాడు. 7వ వచనంలో మోషే పిలిచి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీ వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను, నీ ముందర నడుచువాడు యెహోవా. చూసావా, 6వ వచనంలోమో నీతో నడిచేవాడు, 7 చివర్లో 8వ వచనంలోమో నీ ముందర నడుచువాడు. ఎంత బాగా రాశారు చూడండి, నీ ముందర నడుచువాడు. కాబట్టి ఆయన మనతో రావటానికి, మన ముందు నడవటానికి ఇష్టపడినప్పుడు పోగొట్టుకోవద్దు. కాబట్టి పిల్లల్లో చాలా మంచి ఆధ్యాత్మిక క్రమశిక్షణలు ఎదుగుతున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళ భక్తిని పోగొట్టొద్దు మీ ప్రవర్తన వలన. మీ పిల్లలేమో ప్రార్థన చేస్తుంటే మీరు సీరియట్లు తాగారనుకోండి, మీ పిల్లలేమో బైబిల్ చదువుతుంటే మీరు సీరియల్ చూస్తూ ఉన్నారనుకోండి, మీ పిల్లలేమో కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే మీరు తగాదులు ఆడుకుంటూ ఉన్నారనుకోండి, భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, అత్తమామలు, కోడళ్ళు, అన్నదమ్ముల మధ్య వైరాలతో ఉన్నారనుకోండి, మీ పిల్లలేమో దేవుడని దేవుని యొక్క క్రమశిక్షణలో పెరుగుతుంటే మీరేమో లోకం కోసం పాకులాడుతా, లంచాలు తీసుకుంటా, అబద్ధాలు ఆడుతా, బూతులు మాట్లాడుతా, సారాయి బాటిల్ తెచ్చుకొని తాగుతా, బారులో తిరుగుతా, తాగి ఇంటికి రావటం చేశారనుకోండి, ఇప్పుడు మనం పడే ఈ ప్రయాసంతా ఏమైపోద్దో ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి ఈ మాట. చాలా చక్కగా ఈరోజు వాళ్ళు వర్షిప్ నడిపించిన విధానం చూస్తే ఎంత అద్భుతంగా ఉందో కదా. సండే సర్వీస్ ఇక్కడ నిలబడటం అంటే ఇప్పటికీ నా కాళ్ళు ఉనుగుతూనే ఉంటాయి. 29 సంవత్సరాల సేవ అనుభవం పులిపీటి మీద ఉన్నా కూడా ఇప్పటికి కాళ్ళు ఉనుగుతాయి. అట్లాంటిది ఆ బిడ్డలు వచ్చి ఇక్కడ ఎంత చక్కగా రెస్పాన్స్ రీడింగ్ కానీ, ఆల్టర్ కాల్ ఇవ్వటం కానీ, విజ్ఞాపన ప్రార్థన కానీ, సాంగ్స్ కానీ, స్టోరీస్ చెప్పడం కానీ, ప్రేయర్ చేయటం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎంత అద్భుతం. అలాంటి పిల్లల్ని పాడు చేయొద్దు. అది మీ ప్రేమతో పాడు చేయొద్దు, మీ లోక సంబంధమైన జ్ఞానంతో పాడు చేయొద్దు. వాళ్ళని చాలా జాగ్రత్తగా మన కుటుంబాల్లో బిడ్డలను చూసుకోవాలా, గమనించుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అది చాలా చాలా ముఖ్యం. రైట్, చాలా సంతోషం. మరి మన పిల్లల కోసము మన సండే స్కూల్ డైరెక్టర్స్ వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇద్దామని ఆలోచించినప్పుడు దేవుని మందిరంలో ఆరాధన నడిపించడం చాలా గొప్ప విషయం కదని వారిని అభినందించాలని, వాళ్ళ కోసం ఏదో పరిగెత్తితేనో లేకపోతే దూకితేనో
లేదా ఏదో చేస్తేనో మెడల్స్ ఇవ్వటం కాదు, కానీ ఒక మంచి మార్టిన్ చర్చ్ యొక్క ఎంబ్లామ్తో వాళ్ళ హోలీ హార్ట్స్ అనేటువంటి నేమ్తో గోల్డ్ మెడల్ వాళ్ళ కోసం సిద్ధపరిచారు. కాబట్టి గోల్డ్ మెడల్స్ వాళ్ళకి అందిస్తారు. సండే స్కూల్ డైరెక్టర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. మరి వాళ్ళ నేమ్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళని పెద్దవాళ్ళుగా మనము దీవించాలి, మనం అభినందించాలి. కాబట్టి మన పెద్దలు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. నేమ్స్ చెప్పండి. వన్ బై వన్. నాని, రియాన్, హ్యాపీ, గో అక్కడ ఇందులో వివాన్, ఉమెన్స్ డైరెక్టర్ రండి. వెన్సీ ఇక్కడ ఇటు అన్షి, అన్వి, థ్యాంక్ యూ. డింపు, ఆల్విన్. మెడల్ ధరించిన వాళ్ళు ఇక్కడే ఉండండి, వెనకొచ్చేయండి, వాళ్ళు ముందుకు వస్తారు. మీతో నిసి, స్మైలీ, రైట్. వెరోనికా, లిడియా, సలోమి, సిరి, బాయ్స్ మైటి, ముందుకెళ్ళండి మీరు. సామ్రాట్, రిత్విక్, ఆల్విన్, జోయల్, దినేష్, వివేక్, వేసుకోండి, మెడల్లో వేసుకోండి. వెరోనికా, ఫ్రూటీ, జ్యూసీ, ఇక్కడ పిల్లలు ఇంకా ఉన్నారా? సండే స్కూల్ పిల్లలు ఇంకా ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఎంఎంబీసీ హోలీ హార్ట్స్ అందరు ముందుకు రావాల్సిందిగా. పంపించండి వాళ్ళు ఇద్దరిని. కమ్. గ్రేస్లిన్ రాలేదే. గ్రేస్లిన్, శ్యామ్, మిక్కీ, అక్కడ అక్క దగ్గర సుజాత అక్క దగ్గర ఎవరు ఉన్నారు? ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు లాస్ట్లో. ఓకే, అందరం చప్పట్లు కొడదాం ఒకసారి.